అన్న జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దామా అన్న ఎందుకన్నా ఈ విధంగా చెప్పాలి? టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గం గెలుపు టీఆర్ఎస్ పార్టీదే కదా. మాగంటి గారు ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనకి ఎదురుగా నిలబడి గెలవలేకపోయారు. మన పీజీఆర్ కుమారుడైన విష్ణు కూడా గెలవలేకపోయాడు. కారణం ఏంటంటే మాగంటి గారి మీద ఉన్న మంచితనం, మంచి ఆలోచన, మంచి అభిప్రాయం, మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అభిమానం అందరు కలిసి మాగంటి గారిని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కడుతున్నాడు కదా, ఆయనకు చాలా మద్దతు వస్తుంది అంటున్నారు, నిజమా? ఇప్పుడు ఎవరికి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి మాకు మద్దతు వచ్చింది అనుకుంటున్నారు, టీఆర్ఎస్ మద్దతు వచ్చింది అనుకుంటున్నారు. మరి ఎవరు అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మనకి అభిప్రాయం చేసేటప్పుడు మన పక్కన 10 మంది ఎలా వస్తారు? ఇప్పుడు 10 మందిని మన పక్కన తిప్పుకోవాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే 10 మంది తిరుగుతారు. నువ్వు ఏ రోజైతే 1 రూపాయి ఖర్చు పెట్టవో అందరు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. రెండోసారి ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అప్పుడు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోగలరా? ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇతను మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించి చెబుతాం. బయట కూడా ప్రజల్ని చూస్తాము. మనకి న్యాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మంచి వ్యక్తి దగ్గరికి వెళ్తాం. మరి భయపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళలేము కదా. మనం వెళ్ళాలంటే మనం ఎన్నో సమస్యలు ఉంటాయి. వెళితే న్యాయం చేస్తారా, వాళ్ళకి ఎదురు చెప్పలేమే, వాళ్ళు బలవంతులే అనే భయం కూడా ఉంటుంది. అన్న ఇది బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని తాకు నడుస్తుంది, నిజమా? ఇప్పుడు జనరల్గా ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, మనకి తెలుసు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎలా వచ్చినాయి కూడా మనకి తెలుసు. ప్రతి ఛానల్ వాళ్ళందరికీ తెలుసు. దాన్ని బట్టి బీసీ ఓట్లు వాళ్ళు అనుకుంటారు, బీసీ ఓట్లు టీఆర్ఎస్ అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు కదా, గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఇప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటి? పార్టీ కాదు, అసలు మన వ్యక్తిత్వం మంచిదా కాదని ఆలోచిస్తారు ప్రజలు ఎవరైనా. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మనం కనీసం వెళ్తున్నామంటే ఇతను మంచివాడా లేదా అని ఆలోచిస్తాం. మరి ఆలోచించిన తర్వాత అతను ఎమ్మటి మనం నడవగలుగుతాం. మరి మనకి మీద ఉన్న బ్యాడ్ని బట్టి 2 సార్లు నిలబడ్డారు, ఆ సంగతి తెలుసు. మరి 2 సార్లు ఓడిపోయారు కదా. మరి అసలు టైంలో మరి ఇప్పుడు కూడా గెలుస్తారని ఎట్లా అనుకుంటున్నారు? ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలా అభివృద్ధి జరిగిందంటే గెలిస్తే కదా. గెలిస్తే అనుకుంటున్నాం, గెలవదనే చెబుతున్నాం కదా. గెలవదు గ్యారంటీ. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులానే కొనసాగుతుంది. మొత్తానికి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? టీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా ఎగురుతుంది, కంపల్సరీ జరుగుతుంది. ఇదివరకు కన్నా మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన మెజార్టీ కన్నా ఇప్పుడు 400 మెజార్టీ వస్తుంది గ్యారంటీగా.